కోట శ్రీనివాసరావు గారి లాంటి ఒక అద్భుతమైన నటుల్ని ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. నిజంగా ఆయన ఒక నటుడిగా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. విభిన్నమైన పాత్రలకి ఆయన ఎంచుకున్న ప్రతి పాత్రకి కూడా ఆయన పరకాయ ప్రవేశం చేసి సజీవ రూపకల్పన చేశారు. ఆయన మా అనుబంధానికి వచ్చేటప్పటికి మా రాజేంద్రుడు, గిజేంద్రుడు, మా ఇల్లుడు, యమలేల, దూసుడు, వినోదం ఇలా ఒకటి కాదు ఎన్నో సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలతోటి మేము ఎదగడానికి, మా సంస్థ ఎదగడానికి, మా సినిమాలు ప్రాణం పోయడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవారు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. అలాంటి ఒక ఫైటర్ని నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. అలాంటి తెలుగు తన సాటి నటుల గురించి పోరాటం చేసినటువంటి ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పవచ్చు. పరభాష నటులు వచ్చి తెలుగులో నటించడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రకి ప్రాణం పోస్తే వారితో కలిసి నటించే మాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. భాష తెలియని వాళ్ళు భాష తెలియకుండా, భావం తెలియకుండా వాళ్ళు యాంత్రికంగా నటిస్తూ ఉంటే బాగా నటించాలని తపనలో ఉండేటటువంటి మాలాంటి నటులకి అంతర్గతంగా చాలా పెయిన్ ఉంటుంది. అందుకోసం నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఏ భాషలో నటించినా, అటు తమిళ కానీ, హిందీ కానీ అన్ని భాషల్లో నటిస్తున్నాను. నేను కూడా నటించినప్పటికీ కూడా ఆ భాషను నేర్చుకుని, అర్థం చేసుకుని ఆ పాత్రకి నా వాయిస్ తోటి నేను చెప్పడం అనేది నేను చేస్తున్నటువంటి కళామ తల్లికి చేస్తున్నటువంటి సేవ. నటులందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి తపన పడేవాడు ఆయన. గత 2 రోజుల వరకు కూడా చాలా అంత యాక్టివ్గా ఉండి అందరితోటి చక్కగా మాట్లాడుతూ హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు సడన్గా మన ముందు లేరు అనేది జీర్ణం చేసుకోలేని పరిస్థితి. ఇటీవల రీసెంట్గా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు నేను కూడా ఆయన పర్సనల్గా కలిసి ఎలా ఉంది ఆరోగ్యం ఏంటని పరామర్శించేస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, శరీరం వయసును బట్టి సహకరించట్లేదు తప్ప నేను మిగతా అన్ని రకాలుగానే కూడా నటించడానికి ఫిట్గా ఉన్నాను, నన్ను ఉపయోగించుకోమని అందరినీ అడుగుతున్నాను నేను అని చెప్పి నటించాలని ఆ తపనను వ్యక్తం చేసి గంట సేపు ఆయన అద్భుతంగా ఆయన మెమరీస్ అన్నింటిని గుర్తు చేసుకుని చక్కగా మాట్లాడారు. ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతున్నారా కోట శ్రీనివాసరావు గారు అన్నట్టున్న ఆయన సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి, భగవంతుని ఆయన ఎప్పుడూ ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.